దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. 12వ అధ్యాయములో 13వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనములో ఇక్కడ రెండు భాగాలుగా చూస్తున్నాం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ప్రత్యేకంగా ఇక్కడ శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచు ఉండండి అనే మాట కూడా చెప్పాడు. కాబట్టి శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుట అనే అంశాన్ని గురించి ఈ సమయంలో మనము ధ్యానం చేయబోతున్నాం. ఆతిథ్యం అనేది ఇస్తూనే ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆతిథ్యం ఇచ్చే విషయంలో మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధగా ఆసక్తితో ఆతిథ్యము ఇవ్వాలి అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆతిథ్యం ఇవ్వడం అనగా ఇతరులను, ముఖ్యంగా ఇక్కడ పరిశుద్ధుల అవసరములు అని చెప్తూ పరిశుద్ధుల గురించి మాట్లాడుతున్నాడు కదా. పరిశుద్ధుల అవసరములలో మీరు పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి అనగా పరిశుద్ధుల గురించి ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుతూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధులకు మీరు ఆతిథ్యం ఇవ్వండి అనగా మనము గృహములో చేర్చుకొని వారితో సమయము గడుపుట, అలాగే వారికి ఆతిథ్యాన్ని ఇవ్వడం అనే విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇది మొట్టమొదటిగా సహోదర ప్రేమను వ్యక్తపరుచుట అనేది కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆతిథ్యం ఇవ్వడం గురించి మనం చూస్తున్నాం. ఆతిథ్యము ఇవ్వడం ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తాం, రెడీ టు టేక్ పీపుల్ ఇంటూ యువర్ హౌసెస్. ప్రజలని మీ గృహంలో చేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి అనేది మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో హాస్పిటాలిటీ అనే మాట కూడా ఇక్కడ తెలియజేస్తాడు. వారిని గృహములో చేర్చుకోవడం, అలాగే వారికి ఆతిథ్యం ఇవ్వడం, భోజనము పెట్టడం అనేది కూడా మనం చూస్తున్నాం. గృహములో చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇవ్వడం అనే దాని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ముఖ్యంగా పరిశుద్ధులకు సంబంధించిన విషయంలో చూస్తున్నాం. అలాగే ఇతరులకు సంబంధించిన విషయాల్లో కూడా దేవుని వాక్యం అదే చెప్తుంది. నిరాధారమైన వ్యక్తుల విషయంలో చెప్తుంది. పరదేశులుగా ఉన్న వ్యక్తుల గురించి కూడా వాక్యం చెప్తుంది. అవన్నీ కూడా మనకున్న సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఇది సహోదర ప్రేమకు సంబంధించిన విషయం. మన యొక్క సంతోషాలలో ఇతరులకు స్థానాన్ని కల్పించుట, మన విందులలో ఇతరులకు స్థానాన్ని కల్పించుట అనేది మనం చూస్తున్నాం. మొదటిగా సహోదర ప్రేమగా దీని గురించి మనం దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలాగే ఇబ్బందిలో ఉన్న వారిని ఆదరించుటలో ఒక భాగముగా, కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, అవసరాల్లో ఉన్న వారందరినీ కూడా గృహమునకు పిలిచి ఇంటిలో చేర్చుకొని ఒక పూటన, ఒక రోజా, లేక 2-3 రోజుల వారికి సహవాసాన్ని ఇస్తూ వారితో సహవాస భోజనము చేయుట అనే దాని గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. సమస్యల్లో ఉన్న వారిని గురించి, అలాగే పేదరికములో ఉన్న వారిని గురించి, అలాగే నిరాధారులుగా నిస్సహాయులుగా ఉన్న వారిని గురించి కూడా దేవుని వాక్యం ఈ విషయాలను తెలియజేస్తుంది. కాబట్టి సహోదర ప్రేమను గురించి మనం చూస్తున్నాం. సహోదర ప్రేమను వ్యక్తపరిచే విషయాన్ని గురించి వాక్యం చెప్తుంది. అలాగే అవసరాల్లో ఉన్న వారిని పట్ల కనికరాన్ని చూపడాన్ని గురించి వాక్యం తెలియజేస్తుంది. అలాగే నిరాధారమైన స్థితిలో ఉన్న వారి విషయంలో కూడా వారిని మన యొక్క విందుల్లో చేర్చుకోమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇది ఎంత ప్రాముఖ్యమైనది. అందుకే దీన్ని శ్రద్ధగా మీరు చేయాలి అనే మాట కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అనేది దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన యొక్క సంతోషాల్లో ఇతరులకు స్థానాన్ని కల్పించుట అనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న ప్రత్యేకమైన విషయం.
దేవుని వాక్యములో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రోమా పత్రికలో ఇక్కడే 15వ అధ్యాయములో మొదటి నుండి మనం చూస్తే, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక అనే మాటలో కూడా ఇతరుల యొక్క బలహీనుల యొక్క వారిని కూడా సంతోషపరిచేవారుగా ఉండాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ 2వ వచనంలో తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను అనే మాట ఇక్కడ కనబడుతుంది. మంచి విషయాల్లో, మేలుకరమైన విషయాల్లో ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధి కలుగునట్లుగా మంచి విషయాల్లో ఏం చేయాలి? మనలో ప్రతివాడును, ప్రతి వ్యక్తి కూడా మంచి విషయాల్లో, మేలుకరమైన విషయాల్లో ఎదుటి వ్యక్తిని సంతోషపరిచేవారుగా ఉండాలి అని ఇక్కడ చెప్పాడు. అలాగే మన క్రిందికి వస్తే 7వ వచనంలో కూడా రోమాపత్రిక 15:7లో క్రీస్తు, కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు ఏం చేయాలి? చేర్చుకోవాలి. మీ గృహాల్లో చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వండి అనేది చెప్పాడు. వారు బలహీనులైనా, వారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అనే విషయం ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మొదటిగా సహోదర ప్రేమ అనే దాని గురించి వాక్యం తెలియజేస్తుంది. దీన్ని కొంతవరకు మనం చేస్తున్న వారముగా ఉండవచ్చు. సహోదర ప్రేమను వ్యక్తపరచుటలో మనము ఈ పని చేయాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మొదటి నుండి చూస్తే సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఇది చెప్పాడు. సహోదర ప్రేమను మీరు ఏం చేయాలి? ఉండనివ్వండి. నిలకడగా, స్థిరంగా లేదా ఉందని మీరు చూపించండి. సహోదర ప్రేమను మీరు చూపించండి అని చెప్తున్నాడు. చెప్తూ ఆతిథ్యము చేయ మర్చిపోకండి అంటున్నాడు. చూసారా? సహోదర ప్రేమ, ఆ ప్రేమను కనపరచడానికి ఇతరులను ఆహ్వానించుట, వెల్కమ్ దెమ్ ఇంటూ యువర్ హోమ్స్ అన్నాడు. లైక్ రెడీ టు టేక్ పీపుల్ ఇంటూ యువర్ హౌజెస్. సహోదర ప్రేమను చూపించుట అనే దాంట్లో సహోదర ప్రేమను మనము మనలో నిలకడగా ఉంచుకోవాలి అని చెప్తూ ఆతిథ్యము చేయడానికి మీరు మరచిపోకండి. ఆతిథ్యము చేయడానికి అంటే అనగా మీ గృహములోనికి వారిని ఆహ్వానించి వారికి ఆతిథ్యము ఇవ్వండి అన్న విషయాన్ని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. అటువంటి అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం గ్రహించాలి, ఆతిథ్యము చేసేవారుగా మనం ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రోమాపత్రిక 16వ అధ్యాయము రోమాపత్రిక 16వ అధ్యాయం 23వ వచనములో మనం చూస్తే, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయుయు మీకు వందనములు చెప్పుచున్నాడు అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. నాకు అలాగే సంఘమంతటికి కూడా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆతిథ్యం ఇస్తున్నాడు. సంఘమంతటిని సహవాస భోజనమునకు పిలువగలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఆ వ్యక్తి. చూడండి, అతనికి ఎటువంటి మనసు ఉంది. అటువంటి స్థానంలో అనేకులు ఉన్నా కూడా వారందరూ చేయట్లేదు. కానీ ఈ గాయును గురించి దేవుని వాక్యం తెలియజేస్తుంది. సంఘమంతటిని కూడా తన గృహమునకు పిలిచి సంఘమంతటితో తన సంతోషాన్ని పంచుకునే వ్యక్తిగా దేవుని వాక్యం అతన్ని గురించి తెలియజేస్తుంది. కాబట్టి సహోదర ప్రేమను గురించి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఆ సహోదర ప్రేమను చూపించే విషయంలో ఆతిథ్యము చేయడము మరవకూడదు అన్న విషయాన్ని దేవుని వాక్యం మొదటిగా మనకు తెలియజేస్తుంది. సహోదర ప్రేమను కనపరుచుట, సహోదర ప్రేమను వ్యక్తపరుచుట, అందులో భాగముగా మరి సహోదరులను
విశ్వాసులైన వారిని గృహమునకు పిలిచి వారికి ఆతిథ్యం ఇవ్వడం అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని పిల్లలైన వారి పట్ల అటువంటి సహోదర ప్రేమను కలిగి ఉండాలని, మన సంతోషాల్లో వారికి స్థానమును కల్పించేవారుగా మనం ఉండాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇది మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్న విషయం. రెండవదిగా మనం చూస్తే అక్కరలో ఉన్నవారిని, అవసరతల్లో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని, సమస్యల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, ఆర్థిక పరముగా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నవారిని, లేక ఇబ్బందుల్లో లేక నష్టము అనుభవిస్తున్న వారిని, నష్టపోయిన వారిని పిలిచి వారికి ఆతిథ్యం ఇవ్వడంను గూర్చి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అవసరాల్లో ఉన్న వారిని గురించి మనం చూస్తున్నాం. మనం ఇంతకుముందు చదువుకున్న వాక్యంలో రోమాపత్రిక మన టైటిల్ వాక్యం 12వ అధ్యాయం 13వ వచనములో పరిశుద్ధుల అవసరతల్లో ఉన్న వారి జీవితంలో మనము సహాయకరంగా ఉండాలని, అలాగే శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో ఇంతకుముందు చదువుకున్నట్లుగా సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి అని చెప్పాడు. ఆతిథ్యము చేయడం మర్చిపోకండి అని చెప్పాడు. ఆ తర్వాత దాని వలన ఆ లక్షణము తమలో ఉండడాన్ని బట్టి కొందరు ఎరుగకయే తెలియకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు. చూడండి, వారు దేవదూతలకు తెలియకుండా ఏం చేశారు? ఆతిథ్యం ఇచ్చారు. ఎటువంటి భాగ్యం అది! ఎందుకు ఇవ్వగలిగారు? వారికి ఆ లక్షణం ఉంది. ఎవరు నిరాధారంగా ఉన్నారో, ఎవరు నిస్సహాయంగా ఉన్నారో, ఎవరికి ఈ విధమైన వారికి ఉండే ఆ అవసరతల్లో సమృద్ధి కలిగి ఉన్నారో వారు కాకుండా ఎవరికి ఏమి లేదో అలా చెయ్యాలి అంటే ఒక రోజున దేవదూతలు వచ్చారు. వారు దేవదూతలని ఎవరికి తెలియదు. దేవదూతలను తెలిస్తే రాజు మొదలుకొని అందరి వరకు లైన్ కడతారు. కానీ తెలియకుండా ఇతడు దేవదూతల దగ్గరికి వెళ్ళి వారిని అడిగే సమయంలో వారు ఎలా ఉన్నారంటే, పాపం వారికి ఇల్లు లేదు. రెండోది, ఏ ఇంటికి వెళ్ళాలో ఆ ఇల్లు కూడా లేదు. వారు ఎక్కడున్నారంటే చెట్టు కింద ఉన్నారు. చూశాడు, సరే చెట్టు కింద ఉన్నారు, కొద్దిసేపటికి ఎక్కడికైనా వెళ్తారంటే వెళ్ళలేదు. వారు భోజన సమయానికి చూస్తే కూడా వారు వెళ్ళలేదు. వారు అక్కడే ఉన్నారు చెట్టు కింద. ఇతడు వారికి ఏదైనా పెట్టాలి, వారి కొరకు ఏదైనా ఏర్పాటు చేయాలన్న మనసు అతనికి ఉంది. వారి దగ్గరికి వెళ్ళి, అయ్యలారా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే వారు ఎక్కడ అడ్రస్ లేదు. వచ్చిన ఆ యొక్క పట్టణం కానీ, ఆ పట్టణంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి అది కూడా వారు చెప్పడం లేదు. ఒక చెట్టు కింద ఉన్నారు కాబట్టి మీరు నా ఇంటికి రండి. చూడండి, మీరు నా ఇంటికి రండి. వారిని తన గృహములో చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నా ఇంటికి రండి, మీరు ఆతిథ్యం స్వీకరించండి, మీ కొరకు నేను ఏర్పాట్లు చేస్తాను, మీరు ఉండడానికి కొరకు. తర్వాత మీరు రేపటి దినమున మీరు వెళ్ళే స్థలం ఇంకెక్కడైనా దూరంగా ఉంటే, యాత్రలో ఒకవేళ ఇక్కడ ఆగారేమో అని వారిని చూసి, వారి పరిస్థితులు చూసి, వారు ఆహారము కొరకైన ఆ విషయాలు లేకపోవడం చూసి వారేం తెచ్చుకోలేదు. వారిని ఎలా చూస్తున్నాడు చూడండి. మార్గములో మధ్యలో ఇక్కడ ఆగిపోయారు. కాబట్టి వీరు ఇలాంటి స్థలములో ఉండకూడదు, ఒక గృహములో వీరు ఉండాలి అని వారిని చేర్చుకోవడానికి అడుగుతూ ఉంటే వారేమంటున్నారు? మేము రాము అంటున్నారు. నడి వీధిలోనే మా యొక్క బస, నడివీధిలోనే చేస్తా, ఈ రాత్రిని ఈ నడివీధిలోనే వెళ్ళబుచ్చుతాం మేము అని వారు సమాధానం ఇచ్చారు. అయినా కూడా అతడు బ్రతిలాడుకుంటున్నాడు. ఆ సొదొమ గొమొర్రాలో లోతును గురించి మాట్లాడుతున్నాను. తెలియకుండా దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి లోతు. తెలుసా లోతుకు? వారు దేవదూతలని తెలుసా? తెలియదు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి ఇది అతనిలో ఉంది, ఆ సహోదర ప్రేమ ఉంది. అలాగే ఆతిథ్యము చేసే విషయంలో అతడు
సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. ఎవరు నిరాధారులుగా, నిస్సహాయులుగా, లేక మార్గ మధ్యములో ఆగిపోయి ఉంటారో, ఎవరు తినడానికి లేని పరిస్థితిలో ఉంటారో వారి పట్ల, లేక ఇబ్బందిలో ఉన్న వారి పట్ల, లేదా అకస్మాత్తుగా ప్రయాణం చేస్తూ మధ్యలో ఆగిపోవలసిన పరిస్థితి వచ్చిందేమో, కాబట్టి వారి పరిస్థితులన్నీ గమనించి వారి కొరకు బస సిద్ధం చేసే వ్యక్తిగా, ఆతిథ్యము కొరకు పిలిచే వ్యక్తిగా లోతు మనకు కనబడుతున్నాడు. ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. దాని వలన కొందరు, ఈ లక్షణం ఉండడం ద్వారా కొందరు ఎరుగక ఏం చేశారు? దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చారు. ఎంత గొప్ప సంగతి అది మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా అక్కర్లో ఉన్న వారి కొరకు, శ్రమల్లో ఉన్న వారి కొరకు, నిరాధారమైన పరిస్థితిలో, సమస్యల్లో ఉన్న వారి కొరకు, కష్టములో ఉన్న వారి కొరకు మనము ఆతిథ్యం ఇచ్చేవారుగా, ఆతిథ్యం చేయడం మర్చిపోకుండా ఆ లక్షణము కలిగి ఉండాలన్న విషయాన్ని చెప్తూ, దాని వలన అది ఉండడం ద్వారా కొందరు ఎరుగకయే దేవదూతలకు కూడా ఆతిథ్యం చేశారు అనే విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అలాగే దీనికి సంబంధించి ప్రభు కూడా చెప్పాడు కదా, నేను ఆకలి గొంటిని, కుడివైపునున్న గుంపుతో మీరు నాకు భోజనం పెట్టారు అని చెప్పాడు. అలాగే ఎడమవైపునున్న గుంపుతో మాట్లాడుతున్నప్పుడు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. వారైనా వీరైనా అడిగారు, ఎప్పుడు అలా జరిగింది మాకు తెలియదు అని అన్నప్పుడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో, అక్కడున్న వారిలో అత్యంత అల్పుడైన వ్యక్తికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లే. చూసారా ఏ విధంగా ఉంది దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుందో మీరు ఆలోచించండి. ఆతిథ్యం చేయడం అనేది ఎలా చెప్తుంది? దేవునికి చేసినట్లు. ఎటువంటి గొప్ప విషయం. అందుకే చాలా సందర్భాల్లో చెప్పాడు, ఒక చిన్న బిడ్డను తీసుకొని, చిన్న బిడ్డను నా పేరిట చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్లు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణ్ణి చేర్చుకున్నట్లు అనే విషయాలు చెప్పాడు. కాబట్టి మనం గ్రహించాలి, అవసరములో, కష్టములో, శ్రమలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నవారిని గృహమునకు పిలిచి వారికి ఆతిథ్యము చెయ్యాలి అన్న విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎవరు శ్రమల్లో ఉన్నారో, ఎవరు సమస్యల్లో ఉన్నారో, ఎవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరు నష్టాల్లో ఉన్నారో వారిని, మన సంతోషాల్లో వారిని పిలిచి వారికి ఆతిథ్యం ఇవ్వాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయములో 7వ వచనం మనం చూస్తే, పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములో భూములు ఉండెను. అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యం ఇచ్చెను. చూసారా ఎంతమంది వీళ్ళు? 276. మీరు పైనే చూస్తే 37వ వచనం పైన కనబడుతుంది కదా, ఓడలో ఉన్న మేమందరము 276 అన్న మాట మీకు కనబడుతుంది. 300 మంది దాదాపుగా. ఎవరు వీళ్ళు? కొంతమంది అంటే సైనికులు, కొంతమంది ముఖ్యులైన వ్యక్తులు, ఓడ సిబ్బంది, కానీ మిగిలిన వారంతా ఖైదీలు. వాళ్ళందరికీ కూడా ఇతడు ఏం చేశాడు? 3 దినములు వారిని చేర్చుకొని 3 రోజుల పాటుగా ఆతిథ్యం ఇచ్చాడు. ఆ విషయాన్ని గురించి వాక్యములో మనం చూస్తున్నాం. నిజముగా ఎంత గొప్ప సంగతి. అలాగే వీరు అక్కడ ఎంతకాలం ఉన్నారో 11వ వచనములో మనం చూస్తే 3 నెలలైన తరువాత అనే మాట కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఏదేమైనా ఈ పొప్లి అనే వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. అతడు వారందరిని 300 మందిని చేర్చుకొని 3 దినములు వారిని స్నేహభావముతో, వారి అతిథులు, ఆహ్వానించబడిన వ్యక్తులని వారి కొరకు వారికి ఆతిథ్యం ఇచ్చి ఆ పరిచర్యలన్నీ చేసిన వ్యక్తిగా ఈ వ్యక్తి ఉన్నాడు అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి అవసరములో ఉన్న వారిని మన గృహములోనికి పిలిచి, శ్రమల్లో, సమస్యల్లో, కష్టాల్లో, అలాగే నిరాధారమైన పరిస్థితుల్లో ఉన్నవారిని కూడా మన గృహమునకు పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే
మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మూడవదిగా పరదేశులను చేర్చుకోవడం గురించి కూడా వాక్యం తెలియజేస్తుంది. పరదేశులను చేర్చుకొనుట. ఇవన్నీ ఒకే విషయాన్ని తెలియజేస్తున్నా కొంత వ్యత్యాసం ఉండడం ద్వారా నేను మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను. సహోదర ప్రేమను చూపించుట అన్న విషయాన్ని చెప్పాడు. సహోదర ప్రేమను చూపించుట. మనం దానికి సంబంధించి వాక్యం మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూస్తే, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఏం చేయాలి? ఆతిథ్యము చేయుడి. ఈ సనుగు కొనకుండా అనే దాంట్లో అదొక వర్తమానం. మళ్ళీ అదొక వర్తమానం. సనుగు ఎందుకు అని ఇప్పుడు 2-3 ఎగ్జాంపుల్లోనికి వెళ్ళాము అనుకోండి, దాంట్లో కష్టం అనేది వస్తుంది, టైం అనేది వస్తుంది, తర్వాత ధనం అనేది వస్తుంది. ఇలాంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ సమయాన్ని ఇవ్వాలి, ధనాన్ని ఇవ్వాలి, అలాగే కష్టం. ఈజీగా జరిగిపోద్దా? కష్టం. ఇవన్నీ కూడా సరే. ఈ మాటను మినహాయించి చదివితే ఒకరికి ఒకడు ఏం చేయాలి? అనేకమైన మాటలు మనం వింటాం. దాంట్లో భాగముగా ఇక్కడ ఉంది, ఆతిథ్యము చెయ్యండి. ఒకనికి ఒకడు సహోదర ప్రేమలో భాగంగా ఈ మాటను తెలియజేస్తున్నాడు అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే పరదేశులను చేర్చుకొనుటను గురించి వాక్యం చెప్తుంది. పరదేశులను చేర్చుకొనుట. పరదేశి అనగానే మనం చాలా విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మన వాడు కాదు అనేది వస్తుంది చూడండి. ఏం కాదు? ఇక్కడ మనకు జాతీయతను ప్రక్కన పెడితే, జాతీయతను కూడా చూడండి. ఈ వేరే దేశం అనగానే ఎలా ఉంటుంది? మనతో ఈక్వల్గా చూస్తామా? వారిని ఎలా చూస్తూ ఉంటాం? నిరాధారంగా ఏం లేని పరిస్థితిలో ఆశ్రయముగా పొట్ట చేత్తో పట్టుకొని మనం ఆ విధంగా చూస్తూ వారేదో బ్రతకడానికి వచ్చారు అన్నట్లుగా వారిని మనతో ఈక్వల్గా మాట్లాడడానికి ఇష్టపడం. పరదేశీ అనగానే అనేకమైన భావనలు కలుగుతాయి. ఇంకా మనకు ప్రాంతీయత అనేది ఎక్కువ ఉంది. ప్రాంతీయత, చాలా భేదాలు ఉన్నాయి. ఇక్కడ పరదేశీ అనే దాంట్లో చాలా భేదాలు ఉన్నాయి. జాతుల భేదములో శ్వేత జాతీయులు అనేది ఉంది, చూసారా? మరి ఇక వేరే వారిని వారు ఎలా చూస్తారు, ఆ నల్ల జాతి వారిని ఎలా చూస్తారు అనే దాంట్లో చరిత్ర చాలా విషయాలు చెప్తుంది. కాబట్టి ఇక్కడ పరదేశీ అనే దాంట్లో ఆ వ్యక్తి మనవాడు కాదు అన్న దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అది కూడా మనము గ్రహించాలి. వేరే వ్యక్తి, అలాగే తక్కువ వ్యక్తి, పేద వ్యక్తి, రంగును బట్టి వ్యత్యాసం, మతాన్ని బట్టి వ్యత్యాసం, కులాన్ని బట్టి వ్యత్యాసం, ప్రాంతాలు కూడా తెలియజేస్తాయి. ప్రాంతాలను బట్టి కూడా ధనికులు ఉండే ప్రాంతాలు, మధ్యతరగతి వారు ఉండే ప్రాంతాలు, నిరుపేదలు ఉండే ప్రాంతాలు, చూడండి ఈ ప్రాంతాలు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. అలాగే ఉద్యోగము కూడా ఆ విషయాన్ని తెలియజేస్తుంది. వాటిని బట్టి వేరే ఈ పరదేశీ అన్న దాంట్లో ఎన్ని విషయాలు ఉన్నాయో మీరు ఆలోచించాలి. వేరే, మనతో సమానుడు కాదు అనే కారణాలన్నీ కూడా ఇందులో మిళితమై ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయి. మన స్టేటస్తో ఈక్వల్ కాదు, మనకున్న హక్కులతో ఈక్వల్ కాదు, మనతో సమానమైన వ్యక్తి కాదు అని చెప్పుకోగలిగిన వ్యక్తులందరినీ కూడా మన సంతోషాల్లో చేర్చుకోవడం, వారికి మనం ఆతిథ్యం ఇవ్వడం, వారిని మన గృహమునకు పిలిచి అతిథుల్లాగా ఎవరినైతే స్వీకరిస్తామో ఆ స్థానాన్ని వీరికి కూడా కల్పించడం గురించి వాక్యం చెప్తుంది. ఇంకా ముఖ్యంగా విందుల్లో దేవుని కొరకు నువ్వు చేసే దాంట్లో భక్తికి సంబంధించిన దాంట్లో ప్రభు చెప్పాడు. లూకాసు వార్త 14వ అధ్యాయం, మీరు విందు చేస్తే, ఏ విందు ప్రభు అంటే పగటి విందైనా రాత్రి విందైనా అని చెప్పాడు. ఇక అంత స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనం గ్రహించాలి, పరదేశులకు సంబంధించిన విషయాల్లో ఈ మాటలు చెప్పాడు. మనం ద్వితీయోపదేశ కాండంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయము. 26వ అధ్యాయంలో
10-11 వచనాలు మనం చూస్తే, కాబట్టి యెహోవా నీవే నాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారము చేసి, నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశములో ఉన్న పరదేశులను సంతోషింపవలెను అనేది చెప్పాడు. ప్రథమ ఫలములను గురించి, రకరకాలైన విందు దినాలను గురించి ప్రభు చెప్పిన వాక్యాలు అనేకములు మనము ఇక్కడ చూస్తాం. 16వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే, 16వ అధ్యాయములో 9 నుండి మనం చూస్తే, ఇక్కడ కోతకాలపు పండుగ, 7 వారముల పండుగ, దాని గురించి మనం చూస్తాం. అదే పరిశుద్ధాత్మ పండుగగా, పెంతెకోస్తు పండుగగా ఉన్న విషయాన్ని గురించి మనం చూస్తాం. సరే, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 9 నుండి చూస్తే, 7 వారములు నీవు లెక్కింపవలను, పంట చేని పైన కొడవలి మొదట వేసిన మొదలుకొని 7 వారములు లెక్కించి నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇయ్యవలను. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయు నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములోనున్న లేవీయులను, తర్వాత నీ మధ్యనున్న పరదేశులను, తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును, నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఇటువంటి వాక్యాలు అనేక చోట్ల మనం చూస్తాం. వీరందరిని గురించి మాట్లాడుతున్నాడు. లేవీయులు, పరదేశులు, తల్లిదండ్రులు లేనివారు, విధవరాండ్రు, వీరందరూ కలిసి దేవుడు నీకు అనుగ్రహించిన ఆశీర్వాదములో నీ కుటుంబంతో పాటు, నీ దాసులతో పాటు వీరందరినీ చేర్చి మీరందరూ కూడా ఆ విందును జరుపుకోవాలి అన్న విషయాన్ని దేవుడు వాక్యములో ప్రత్యేకంగా తెలియజేయడాన్ని గురించి మనం చూస్తాం. ప్రత్యేకమైన ఆశీర్వాదముల కొరకు ఈ విధంగా నువ్వు చేయాలి. నీ సంతోషములో నీ పిల్లలతో పాటుగా, పనివారితో పాటుగా ఇటు లేవీలు అనే విషయాన్ని చెప్పాడు. అలాగే లేవీలతో పాటుగా పరదేశులు, స్వాస్థ్యము లేనివారు, అలాగే మనం చూస్తున్నాం తల్లిదండ్రులు లేనివారు, అలాగే విధవరాండ్రు కూడా ఇట్టి నీ సంతోషంలో వారందరితో కలిసి నీవు ఆ యొక్క విందు చేసుకోవాలి అన్న విషయాన్ని ప్రభువు వాక్యములో తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం గ్రహించాలి, ప్రభువు ఈ యొక్క ఆతిథ్యమును గురించి ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాడు. అలాగే లూకాసు వార్త 14వ అధ్యాయంలో ప్రభు చెప్పిన విషయాన్ని కూడా మనం చూస్తే, 12వ వచనం, మరియు ఆయన తన్ను పిలిచిన వానితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు సహోదర ప్రేమ మాత్రమే కాదు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలువవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అని పిలిచేవనుకో, వాళ్ళు నిన్ను మళ్ళీ పిలుస్తారు. మళ్ళీ పిలిచిన తర్వాత ఇక నీకెందుకు ప్రతిఫలం ఉంటుంది? ప్రభువు చెప్తున్న మాటలు, ఒక విందుకు వెళ్ళిన సందర్భంలో తన శిష్యులతో పాటు అక్కడ వారి వైఖరిని గురించి కూడా బోధ చేశాడు. మీరు ఇలా ఉండకూడదు అనే విషయాలు చెప్పాడు. మీరు 8వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. 7 నుండి పిలువబడిన వారు ఏ విధంగా ఉన్నారు, మీరు అలా ఉండకూడదు, మీరు ఇలా ఉండాలనే విషయాన్ని అక్కడ చెప్పాడు. ఆ తర్వాత మరొక సందేశాన్ని ఇక్కడ ఇస్తున్నాడు. ఆ సందేశంలో మనం చూస్తున్నాం, నీవు పగటి విందైన రాత్రి విందైన చేయనప్పుడు స్నేహితులను, సహోదరులను, బంధువులను, ధనవంతులకు నీ పొరుగు వారిని పిలువవద్దు. వారు నిన్ను మరలా పిలుస్తారు. నీకు ఉపకారము దేవుని రాజ్యంలో ఉండదు. వాళ్ళు పిలిచారు కదా, నీకు ఉండదు. కాబట్టి అయితే నీవు విందు చేయనప్పుడు 13వ వచనంలో చూస్తున్న బీదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవు ఏమవుతావు? ధన్యుడవు. నీవేమవుతావు? ధన్యుడవుతావు. అంటే ఏంటి ధన్యత? ప్రతి వ్యక్తి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడు? ఏమీ లేనివాడిగా వెళ్తున్నాడు. అన్నిటినీ కోల్పోయి వెళ్తున్నాడు.
కానీ నీవు కోల్పోకుండా నీకు కలిగేదాన్ని, నిరంతరం నీతో ఉండేదాన్ని సంపాదించుకోవడమే ధన్యత. మరణముతో అన్నిటిని పోగొట్టుకోవడం కాదు, మరణము తరువాత కూడా నీ కొరకు భాగ్యం ఉండడం అనేది ధన్యత అనే విషయాన్ని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడవదు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు. నీ ఉపకారం దాచిపెట్టబడింది, అది దేవుని లెక్కలో ఉంది. దేవుడు తన లెక్కలో నాకు చేశావు, ఎందుకంటే అది ఇంకా అలాగే ఉంది ఆ ఉపకారం అని. ఆ ఉపకారాన్ని ఎవరు తీసుకుంటారు? అందుకే ఉపకారం ధర్మం చేయడం మర్చిపోకండి, అవి దేవునికి ఇష్టమైనవని గత వారంలో మనం విన్నాం. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచూ ఉండండి. ఇచ్చేసాను అయిపోయిందని కాదు, మీరు ఇస్తూనే ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సహోదర ప్రేమను చూపించడాని కొరకు సహోదరులను కూడా మన గృహానికి పిలిచి, మన సంతోషకరమైన సమయంలో దేవుడు మనం దీవించినప్పుడు ప్రత్యేకమైన సమయాల్లో మనము ఇతరుల ఎడల మన ప్రేమను చూపించాలనే విషయాన్ని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే అవసరములో ఉన్న వారి విషయంలో, ఎవరు అక్కర్లో ఉన్నారు, ఎవరు సమస్యలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, నష్టపోయి ఉన్నారు, వారిని గృహమునకు పిలిచి ఆతిథ్యం ఇవ్వడాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అలాగే మూడవదిగా మనం చూస్తున్నాం, పరదేశులను చేర్చుకొనుట అనగా వేరే వ్యక్తులు అనే పరిస్థితిలో ఉన్న వారిని గురించి కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీ సంతోషాల్లో, దేవుడు మీకు అనుగ్రహించిన ఆశీర్వాదంలో, ఆ మేలుకరమైన విషయాల్లో వారిని కూడా పాలిభాగస్తులుగా చేసి వారిని మీ సంతోషకరమైన విందుల్లో, ప్రేమ విందుల్లో వారికి స్థానాన్ని కల్పించండి. పరదేశంలో కల్పించండి, తల్లిదండ్రులు లేని వారికి కల్పించండి, విధవరాండ్రుగా ఉన్నవారికి కల్పించండి, నిరాధారులుగా ఉన్నవారికి కూడా అటువంటి ఆ యొక్క సంతోషకరమైన విందులో వారికి కూడా స్థానాన్ని కల్పించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనము శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేవారుగా, పరలోక రాజ్య సంబంధులుగా, దేవుని యొద్ద నుండి ప్రతిఫలం పొందేవారుగా, మనము మేలుకరమైన విషయాల్లో ఇతరులకు స్థానాన్ని కల్పించేవారుగా, ఆతిథ్యము ద్వారా ఇతరులకు ఆశ్రయాన్ని ఇచ్చేవారుగా ఉండాలని, శ్రద్ధగా ఆతిథ్యం చేయాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.